మనకి మన పూర్వీకుల నుంచి ఎన్నో గొప్ప విషయాలు వారసత్వంగా వచ్చాయి కదండి. అందులో కొన్నింటికి అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన, పురాతనమైన బహుమతి గురించి తెలుసుకుందాం. అదే సిద్ధమంగళ స్తోత్రం. ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, మన కష్టాలను దాటడానికి ఒక గొప్ప మహర్షి మనకు చూపించిన మార్గం. సరే, మరి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదామా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాసిన మాటలు ఇప్పుడు మనకున్న సమస్యలకు, మన టెన్షన్స్కి నిజంగా ఒక పరిష్కారం చూపించగలవా? ఈ ప్రశ్న వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. సరే, ఈరోజు మనం ఆ పాతకాలం నాటి జ్ఞానానికి, మన ఇప్పటి జీవితానికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. మన మొదటి విభాగానికి వచ్చేశాం. ఆటంకాల గుండా ఒక మార్గం. జీవితమంటేనే ఎప్పుడూ సాఫీగా సాగిపోదు కదా. కష్టాలు, అడ్డంకులు అందరికీ వస్తూనే ఉంటాయి. మరి వాటన్నిటినీ దాటి ముందుకెలా వెళ్ళాలి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. మధ్య మధ్యలో అడ్డంకులు, కొన్ని బాధలు, ఇంకా అబ్బా ఇది జరగలేదే అని కొన్ని తీరని కోరికలు. ఇవన్నీ చాలా కామన్. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఈ స్తోత్రం యొక్క ప్రాముఖ్యత మొదలవుతుంది. అందరికీ ఎదురయ్యే ఈ సమస్యలకి ఇది ఒక పరిష్కారం లాంటిదన్నమాట. ఓకే, మన తరువాతి విభాగం ఋషి అందించిన కాలాతీత స్తోత్రం. మరి ఇన్ని సమస్యలకు పరిష్కారం అసలు ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఒక మహర్షి మనకిచ్చిన ఒక అద్భుతమైన బహుమతిలో దాగి ఉంది. దాని మూలాలెక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. మరి ఈ పవిత్రమైన జ్ఞానం మనకు ఎవరి ద్వారా అందిందంటే శ్రీపాద శ్రీవల్లభులవారు. ఈయన్ని సాక్షాత్తూ త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారంగా భక్తులు నమ్ముతారు. అంతటి గొప్ప గురువునుంచే మనకు ఈ అద్భుతమైన స్తోత్రం అందింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది ఏదో విడిగా వచ్చింది కాదు. ఇది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే ఒక పెద్ద పవిత్ర గ్రంథంలోని ఒక భాగం. అంటే ఇవి కేవలం కొన్ని శ్లోకాలు కాదు, దీని వెనుక ఒక గొప్ప చరిత్ర, ఒక గొప్ప తత్వమున్నాయన్నమాట. సరే, మన తరువాతి విభాగం త్రివిధ ఆశీర్వాదం. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ స్తోత్రాన్ని చదివితే మనకు ఏమి లభిస్తుంది? దీనివల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలని 3 రకాల ఆశీర్వాదాలుగా చెప్పొచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ స్తోత్రం మనకు 3 ముఖ్యమైన వరాలను ఇస్తుందని నమ్మకం. మొదటిది, మన జీవితంలోని ప్రతికూల శక్తులను, కష్టాలను తొలగిస్తుంది. రెండవది, మనం వెళ్లే దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే వాటిని నాశనం చేస్తుంది. ఇక ఫైనల్గా మూడోది, మన మనసులో ఉన్న న్యాయమైన కోరికలు ఏవైనా సరే వాటిని నెరవేరుస్తుంది. ఓకే, తర్వాత భక్తితో కూడిన అభ్యాసం. మరి ఈ ప్రయోజనాలన్నీ మనకు ఎలా అందుతాయి? కేవలం చదివితే సరిపోతుందా? దీని వెనక ఉన్న పద్ధతి ఏంటి? అసలు అంతిమ లక్ష్యమేమిటి? ఈ విభాగంలో చూద్దాం. అయితే ఈ ఫలాలను అందుకోవాలంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది. అదే భక్తి. కేవలం యాంత్రికంగా చదివేయడం కాదు, మనసు పెట్టి పూర్తి భక్తితో క్రమం తప్పకుండా పఠించాలి. అప్పుడే దాని పూర్తి శక్తిని మనమనుభవించగలం. ఆచరణలో ఈ నిబద్ధతే చాలా ముఖ్యం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మన కోరికలు తీరడం, కష్టాలు పోవడం ఇవన్నీ కేవలం మొదటి మెట్లు మాత్రమే. ఈ అభ్యాసం వెనుక ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యముంది. అదేంటంటే దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహాన్ని పొందటం. ఇది మనం కోరుకునే భౌతిక ప్రయోజనాలకు మించిన ఒక గంభీరమైన ఆధ్యాత్మిక ప్రయాణం. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. అసలు భక్తిలో, మన నమ్మకంలో, మనం పలికే మాటల్లో నిజంగా ఎంత శక్తి దాగి ఉంటుంది? శతాబ్దాలుగా కోట్లాది మంది విశ్వసించే ఇలాంటి అభ్యాసాల వెనకున్న అసలు శక్తి ఏమిటి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.